హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య గుంటూరు పిల్లని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి నేను ఎలా డెకరేషన్ చేశాను. నాకు ఇష్టమైన ఫెస్టివల్ అనమాట. ఇష్టమైన పండుగ అంటే వినాయక చవితి. చాలా ఇష్టం. చూడండి అన్నీ ఎలా కట్టాను. చుట్టూరు ఏమన్నా మామిడి ఆకులతో కొట్టాను. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు. ఇలా దండన ఏమన్నా ఫ్లవర్స్ అని మధ్యన ఈ మామిడి ఆకులను పెట్టి కట్టాను. అలా ఏదో అలా అనిపించింది. ఇలా డెకరేషన్ చేశాను అనమాట, నాకు అనిపించినట్టు. బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా అయితే ఇప్పుడు మామిడి ఆకుల పైన ఇలాగో చామంతి ఫ్లవర్స్ పెడితే భలే లుకింగ్ బాగుంది కదా. అచ్చం ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి చూసారా, అలా ఉన్నాయి కదా. దాంట్లో పెడితే కుండీలు లాంటివి సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. అదొక డెకరేషన్ లాగా బాగుంది కదా. చాలా బాగుంది. నాకైతే భలే ఫేవరెట్ అయిపోయింది. అలా పెడుతుంటే చూస్తుంటే భలేగా అనిపించింది. ఆనందంగా హ్యాపీగా అనిపించింది. చూసేయండి అలా పీట పెట్టేసేసి దానిపైన అలాగో పెట్టాను అనమాట. క్లాత్తో డెకరేషన్ చేశాను. క్లాత్తో పెట్టేసేసి ఇంకా చుట్టూరు మాత్రం నేను చామంతి పువ్వులను అవి గులాబీలు మధ్యనే పెడుతున్నాను. చూడండి ఇలా డెకరేషన్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కాకపోతే చాలా టైం పట్టింది. కొంచెం అనిపించింది కానీ డెకరేషన్ చేయడానికి మాత్రం చాలా టైం తీసుకున్నాను. ఇప్పుడైతే చిట్టి గారెలు వేస్తున్నాను నేను. చిన్న గారెలు. తర్వాత నెక్స్ట్ పక్కనే ఉన్న పానకం కలుపుతున్నాను. దాన్ని బెల్లాన్ని తురుముకోకుండా దంచేసాను అనమాట. అందుకని చెప్పేసి అవి కరగలేదు, చేత్తో కలపాల్సి వస్తుంది. నలుపుతున్నాను. అవి పూర్ణాలు ఏమన్నా వేసాను. అది చీత్ ఏమో అనుకున్నాను, అదే బయటకు వచ్చేది కదా పూర్ణం లోపల ఉన్న పప్పు. అలా వస్తే అసలు ఈసారి మాత్రం అస్సలు రాలేదు, బాగా వచ్చినాయి పూర్ణాలు. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చినాయి. నాకే మనం పూర్ణాలు అయితే రెడీ చేసేసేస్తున్నాం. గారెలు కూడా అయిపోయినాయి. గారెలు కూడా వేసేసి పక్క తీసేద్దాం. కొంచెం గాలినిచ్చి ఈ మాత్రం పూర్ణాలకైతే మాత్రం లడ్డులు అయితే రెడీ చేశాను. చూడండి పూర్ణాలకి చిన్నయే చేస్తున్నాను, లడ్డులాగా బుడ్డి చక్కగా వచ్చినాయి. నేనైతే నాకు తెలిసినంతలోనే చేశాను. ఇక్కడైతే నెక్స్ట్ పక్కనే పొయ్యి మీదే పొంగల్ కూడా రెడీ చేసేస్తున్నాను. అయిపోయింది, రెడీ అయింది. కొంచెం ఇంకా ఉడకాలి. ఫాస్ట్గానే చేసేసాను మార్నింగే లేచి. మళ్ళీ ఓ పక్కన మనం కుడుములకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కుడుములకి వేసాను. దాంట్లో
బెల్లం వేసేసి దాన్ని ఉడకబెట్టి దాంట్లో పిండి వేసేసి గట్టిపడిన దాకా వండిచ్చేసి మనం కొంచెం దగ్గరకు వచ్చిన దాకా అది అలా నేను చూపించినట్టు గట్టిగా వచ్చిన దాకా వండించుకుంటున్నాను. వాటిని మనం పక్కన పెట్టేసేసుకొని కొంచెం చల్లారనిచ్చుకొని ఇప్పుడు పచ్చి కుడుములు అనేది చేసుకున్నాం. చిన్న చిన్నవి అలాగూ పచ్చి చేశాను. వాటిని కొంచెం రోలు మీదని అలా పెట్టుకున్నాను అన్నమాట. కొంచెం కొద్ది కొద్దిగా చిన్న చిన్నవి చేసుకొని ఇప్పుడైతే అవి ఇంత చల్లారిపోయింది కదా, కుడుములకి తయారు చేసుకున్నానని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నేనైతే ఇడ్లీ పాత్రల మీద అయితే పెడుతున్నాను. అవి చేసుకుంటే కుడుములు రెడీ అయిపోతాయి. అప్పుడైతే మొత్తం పులిహోర కలిపేద్దాం. వావ్, సూపర్ కలర్ఫుల్గా ఉంది కదా. ప్రసాదాలు అయితే నేనైతే మాత్రం స్వామివారికి ఇంతవరకు ప్రసాదాలు చేశాను. వావ్, సూపర్గా ఉంది. అదేంటంటే నిమ్మకాయ పులిహోర అన్నమాట. చింతపండుది కాదు, నిమ్మకాయతో. ఇప్పుడు వినాయకుడిని చేసుకుందాం. నేను మట్టిది కాకుండా నా మనసుకి కొంచెం పసుపుతో చేయాలనిపించింది. అందుకని గణపతిని ఇలాగూ బొమ్మ నేను పసుపుతో చేసుకుంటున్నానండి. ఎలా ఉందో కామెంట్ చేయరా ప్లీజ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. నాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించే వాళ్ళందరికీ ఆ గణపతి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. గణనాయకాయ గణదైవతాయ గణదక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రతిష్ఠాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గణేశాయ ధీమహి శ్రీగణేశాయ ధీమహి శ్రీగణేశాయ ధీమహి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సాంగ్. బుజ్జి బుజ్జి గణపయ్య భుజ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. బుజ్జి బుజ్జి గణపయ్య భుజ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. బుజ్జగాలు ఎలకల్లే మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. బుజ్జి బుజ్జి గణపయ్య భుజ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా శరణు గణేశ శరణాలయ్య. స్వామి ముప్పతి పలెన్న పెట్టి మురిసిపోతావయ్యా శరణు గణేశ శరణాలయ్య. మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా శరణు గణేశ శరణాలయ్య. కదంత గణనాథ శివ గౌరీ తనియారావయ్య చిట్టి బుద్ధి విఘ్నేశ మా విఘ్నాలన్నీ మాకయ్య. బుజ్జి బుజ్జి గణపయ్య భుజ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. ముజ్జగాలు ఏలకన్నే మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. ఫైనల్ లుక్ మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడు చెప్పండి. వావ్, సో క్యూట్ కదా. పూజ అయితే అయిపోయిందండి. మా విఘ్నేశ్వర ఆశీస్సులు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి, నా మంచి కోరుకునే వాళ్ళకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి.